సో ముందుగా బిజినెస్ బ్రీఫ్స్ చూద్దాం, తర్వాత వీటి మీద ఇన్సైట్ కారుణ్య ఇస్తారు. లెట్స్ వాచ్ బ్రీఫ్స్ ఫస్ట్. సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ మరణించిన నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటరీ సెబీ దగ్గర ఉన్న 25,000 కోట్ల సహారా నిధులు తిరిగి ఫోకస్లోకి వచ్చాయి. మరణించే నాటికి ఆయన గ్రూప్ సంస్థలకు సంబంధించి పలు రెగ్యులేటరీ లీగల్ పోరాటాలు చేస్తూ ఉండేవారు. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనైతిక బదిలీ ప్రక్రియలు అనుసరిస్తోందంటూ కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది ఐటీ వర్కర్స్ యూనియన్ నైట్స్. తగిన నోటీసులు సంప్రదింపులు లేకుండానే 2,000 మంది ఉద్యోగులను వివిధ నగరాలకు టీసీఎస్ బలవంతంగా బదిలీలు చేసి వారికి వారి కుటుంబాలకు తీవ్ర వేదన మిగిల్చిందని నైట్స్ పేర్కొంది. ఇక ఎక్స్పోర్ట్స్, దేశ ఎగుమతులు గత నెలలో 6.21% వృద్ధితో $3,357 కోట్ల చేరుకున్నాయి. అదే కాలానికి దిగుమతులు కూడా 12.3% పెరిగి $6,503 కోట్ల నమోదయ్యాయి. ఫలితంగా వాణిజ్య లోటు రికార్డు గరిష్ట స్థాయికి $3,146 కోట్ల చేరింది. Those were the briefs with insight. Karunya istar. Karunya cheppandi. Start with global cues. So we see Dow and S&P koncham positive gaane undi. Kani PPI decline chustunnam. What do you say? Actually chala mixed cues వస్తున్నాయి, mixed signals వస్తున్నాయి from global equity markets. కానీ వాల్ స్ట్రీట్ ఓవర్నైట్ మేము చూస్తే నిన్న రాత్రి బాగా పర్ఫార్మ్ చేశారు. మొన్న ఆఫ్ కోర్స్ మేము చూసాము ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది విచ్ వాజ్ సాఫ్టర్ దెన్ ఎక్స్పెక్టెడ్. దీని వల్ల స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది గ్లోబల్ ఎక్విటీ మార్కెట్స్ లో, యుఎస్ లోని. ఆఫ్ కోర్స్ నిన్నేమో వాళ్ళది ఇంకో డేటా వచ్చింది, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఇదేమో వాళ్ళ హోల్సేల్ ప్రైసెస్ గేజ్ ఉంటుంది. సో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ కూడా కిందకు వచ్చింది 0.5% లెవెల్స్ కి. బిగ్గెస్ట్ మంత్లీ డిక్లైన్ ఇది సిన్స్ ఏప్రిల్ 2020. సో అగైన్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ చేశాయి యుఎస్ లోని. డావ్ ఫోర్త్ స్ట్రేట్ డే ఆఫ్ విన్నింగ్ స్ట్రీక్ లాగిన్ చేసింది, ఆల్మోస్ట్ 0.5% గెయిన్స్ తో క్లోజ్ అయింది. S&P 500 0.2% గెయిన్స్ లాగిన్ చేసింది. నాస్డాక్ ఏమో 0.1%. సో డావ్ క్లియర్లీ తన స్ట్రాంగ్ రన్ రేట్ కంటిన్యూ చేస్తోంది. ఈ వారం ఏమో ఇవాళ ఇన్ఫాక్ట్ ఇన్వెస్టర్స్ విల్ నౌ టర్న్ దేర్ ఫోకస్ జాబ్లెస్ క్లెయిమ్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, హౌసింగ్ మార్కెట్ డేటా, ఇవన్నీ ఇవాళ డ్యూ. సో ఇవాళ రాత్రి మార్కెట్స్ ఎలా రియాక్ట్ చేస్తాయో ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మెయిన్ డిటర్మినెంట్స్ ఉంటాయి ఫర్ మార్కెట్ మూవ్. అది కాక ఏషియా మార్కెట్స్ కానీ ఆ వాల్ స్ట్రీట్ ది ర్యాలీ, వాల్ స్ట్రీట్ ది గెయిన్ రెప్లికేట్ చేయలేకపోయింది. ఇన్ఫాక్ట్ వాల్ స్ట్రీట్ లో అనలిస్ట్ బాగా పాజిటివ్ గా ఉన్నారు దట్ దిస్ ర్యాలీ, ఆన్ గోయింగ్ ర్యాలీ నడుస్తోంది ఇప్పుడు. ఇట్ హ్యాస్ మోర్ లెగ్స్, అంటే ఇట్ హ్యాస్ మోర్ స్కోప్, ఇంకా ఫర్దర్ గెయిన్ అవడానికి యుఎస్ మార్కెట్స్ స్కోప్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ ఏషియా మార్కెట్స్ ఆ మూవ్స్ మిరర్ చేయటం లేదు. Most of them are trading lower actually right now. If I see the indices, anni deeply in the red lo unnai. ASX Australia index 0.6% lower, Hang Seng 1.9% lower, Shanghai 0.6% lower, Nikkei 0.7% lower, Kospi kuda muted ga undi. So anta sea of red nenu chustunnanu across Asia markets. And ikkada the biggest factor that's dominating the market sentiment is discussion between US President Joe Biden and Chinese Premier Xi Jinping. So our high level discussions ni investors digest chestunnaru and they're not too impressed with it. So clearly weakness across Asia what we are seeing right now. గిఫ్ట్ నిఫ్టీ కూడా కొంచెం మ్యూటెడ్ గానే ఉంది. డి స్ట్రీట్ కోసం కొంచెం సాంబర్ గా మ్యూటెడ్ ఓపెనింగ్ అవుతుందని ఇండికేషన్స్ కనబడుతున్నాయి ఇప్పుడు. నిన్న మేము ఆఫ్ కోర్స్ స్ట్రాంగ్ బయింగ్ చూసాం మార్కెట్స్ లోని. FIIs ఆల్సో 550 crore వర్త్ షేర్స్ కొన్నారు నిన్న మార్కెట్ లో. DII 610 crore వర్త్ షేర్స్ కొన్నారు. సో నిన్న ఆఫ్ కోర్స్ మేము స్ట్రాంగ్ బయింగ్ చూసాం. అది ఇవాళ కంటిన్యూ అవుతుందో లేదో మాకు మిక్స్ సిగ్నల్స్ వస్తున్నాయి. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏది మార్కెట్స్ కోసం పాజిటివ్, అదేమో ఆయిల్ ప్రైసెస్ డిప్ అయ్యాయి. యుఎస్ is at its peak production. China biggest consumer of oil, చైనాలో డిమాండ్ కొంచెం మ్యూటెడ్ గా ఉంది. సో దాని వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం డిక్లైన్ అయ్యాయి which could provide some relief to markets today. Okay, so what about the stocks and news? ఏం ఫోకస్ లో ఉంటున్నాయి ఇవాళ? Lots of stocks in news actually. నేను బజాజ్ ఫైనాన్స్ తో మొదలెడతారు. RBI ఏమో వాళ్ళకి 2 products శాంక్షన్ చేయడానికి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని ఆర్డర్స్ ఇచ్చింది. ఆ 2 products ఏంటి? ఒకటేమో లోన్స్ అండర్ ఈకామ్
రెండోదేమో లోన్స్ అండర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్. అండ్ వై ఇస్ దాట్? బికాస్ నాన్ అధియరెన్స్ వాళ్ళు చూస్తున్నారు టు ది ఎక్స్టెండ్ ప్రొవిజన్స్ ఆఫ్ డిజిటల్ లెండింగ్ గైడ్ లైన్స్. సో వాళ్ళ డిజిటల్ లెండింగ్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫ్లౌట్ చేసినట్టు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఎప్పటి వరకు అది రెక్టిఫై అవదో ఈ రెండు ప్రొడక్ట్స్ నుంచి లోన్ శాంక్షన్ స్టాప్ చేసిమని ఆర్బీఐ బజాజ్ ఫైనాన్స్ ఆర్డర్స్ ఇచ్చింది. ఓఎన్జీసీ మీన్ వైల్ ఫోకస్ లో ఉంటుంది. వాళ్ళు 1 lakh crore ఇన్వెస్ట్ చేయబోతున్నారు రెండు పెట్రోకెమికల్ ప్లాంట్ సెటప్ చేయడానికి. ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఏమో డైరెక్ట్లీ హై వాల్యూ కెమికల్ ప్రొడక్ట్స్ లో కన్వర్ట్ అవుతుంది. సో ఎనర్జీ ట్రాన్సిషన్ వాళ్ళది ఏ విజన్ ఉంది కంపెనీది, దిస్ ఇస్ అ స్టెప్ ఇన్ దాట్ డైరెక్షన్. 1 lakh crore వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు దీనికోసం. వేదాంత సబ్సిడరీ మాల్కో ఎనర్జీ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఒక కొత్త హోల్లీ ఓన్ సబ్సిడరీ ఇన్కార్పొరేట్ చేశారు. దాని పేరేమో వేదాంత కాపర్ ఇంటర్నేషనల్, విసిఐ అని కంపెనీ ఉంది. ఇదేమో కాపర్ రాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెటప్ చేయబోతోంది సౌదీ అరేబియాలో. సో వేదాంత కుడ్ బి ఆల్సో ఇన్ ద ఫోకస్. ASK Automotive recently listed on the buses. Goldman Sachs equity portfolio emo almost 1.2% paid up equity shares capital. 23.2 lakh shares కొన్నారు కంపెనీలోని. సాటిన్ క్రెడిట్ కేర్ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తున్నారు. 20th November ని బోర్డ్ మీట్ ఉంది ఫండ్ రైజింగ్ యాక్టివిటీ ప్లాన్ చేయడానికి. రేట్ గెయిన్ కూడా ఫండ్ రైజింగ్ చేస్తుంది. వాళ్ళు QIP నిన్న ఓపెన్ చేశారు. ఫ్లోర్ ప్రైస్ ఏమో 676.7 రూపీస్ పర్ షేర్ వాళ్ళు ఫిక్స్ చేశారు ఈ QIP కోసం. TCS తన 17,000 crore షేర్ బైబ్యాక్ కి రికార్డ్ డేట్ ఫిక్స్ చేసింది. 25th November అవుతుంది. ఇదేమో TCS ది 5th షేర్ బైబ్యాక్ లాస్ట్ 6 years లోనే. సో ఇక్కడ ఫ్లోర్ ప్రైస్ ఏమో 4,150 రూపీస్ పర్ షేర్ వాళ్ళు సెట్ చేశారు TCS. గ్లాండ్ ఫార్మాకి US FDA అప్రూవల్ వచ్చింది. సో దానిపై వాళ్ళు ఫోకస్ లో ఉండొచ్చు. హైపర్ టెన్షన్ కోసం మేనేజ్మెంట్ డ్రగ్ కి అప్రూవల్ వచ్చింది. యాంజియోస్టెన్సిన్ 2 ఇంజెక్షన్ అండ్ సింగిల్ డోస్ వయల్ రెండింటికి గ్లాండ్ ఫార్మాకి US FDA టెంటేటివ్ గా అప్రూవల్ ఇచ్చింది. ఫండ్ రైజింగ్ మేము మాట్లాడితే రామకృష్ణ ఫార్జింగ్స్ కి 1,000 crore QIP వాళ్ళు రేజ్ చేశారు. 1.6 crore షేర్స్ కన్నా ఎక్కువ వాళ్ళు అలాట్ చేశారు ఈ QIP లో ఇన్వెస్టర్స్ కి. 614 రూపీస్ ఏమో ఫ్లోర్ ప్రైస్ ఉండేది QIP కి. సో ఇవన్నీ స్టాక్స్ ఇవాళ ఫోకస్ లో ఉంటాయి. అండ్ ఫైనలీ బేర్ క్రాప్ సైన్సెస్ ఎక్స్ డివిడెండ్ ట్రేడ్ అవుతుంది ఫ్రమ్ టుడే. ఇంటరిమ్ డివిడెండ్ 105 రూపీస్ పర్ షేర్ ఉంది బేర్ క్రాప్ సైన్సెస్ ది. అండ్ బేర్ క్రాప్ సైన్సెస్ కాకుండా పవర్ గ్రిడ్, సిగ్నిటీ టెక్నాలజీస్, కాన్కార్, MSTC, సాక్సాఫ్ట్, సుందరం ఫాస్టర్స్ ఇవన్నీ కూడా ఎక్స్ డివిడెండ్ టర్న్ అవుతాయి ఇవాళ. November 16th is the date for that. Right. So motor sales, like, before we end, 1.3 lakh crore festival revenue record దీంట్లో మనం చూస్తున్నాం. సో అనుకున్నట్టుగానే జరిగిందంటారా ఫెస్టివల్ సీజన్ లో? Do you think this will continue? Festival season starting అంత స్ట్రాంగ్ గా ఉండేది కాదు, కానీ ఎలాగా we neared the festive season, wedding season, sales have picked up. So ఇప్పుడు end of the month of course numbers వస్తాయి అన్ని కంపెనీస్ వి. ఏ సెగ్మెంట్ లో వాళ్ళు గ్రోత్ చూసారు, ఎలా ఎన్ని యూనిట్స్ వాళ్ళు సెల్ చేశారు. సో another 2 weeks we'll wait for the fine print. But yeah, overall revenue standpoint and demand standpoint తో festive sale was up to the mark. ఓకే, యా. సో ఫైనలీ ఎక్స్పోర్ట్స్ పెరిగినట్టుగా చూస్తున్నాం, అలాగే ఇంపోర్ట్స్ కూడా పెరిగింది. అయితే ట్రేడ్ డెఫిసిట్ అనేది పాలసీ మేకర్స్కి ఒక వరీసమ్ పాయింట్గా కనిపిస్తోంది కదా కారుణ్య. వాట్ ఈస్ యువర్ ఇన్సైట్ ఆన్ దాట్? కెన్ యూ కమెంట్ ఆన్ ఇట్? డాలర్ బాగా అప్రిషియేట్ అయింది. సో దాని వల్ల ట్రేడ్ డెఫిసిట్ ఇంకా హెచ్చుతుంది, ఎందుకంటే రూపీ వీక్నింగ్ అయింది. అఫ్ కోర్స్ రికార్డ్ హై మేము చూస్తున్నాం, $31.46 billion అక్టోబర్ లో ట్రేడ్ డెఫిసిట్. సో దట్ ఈస్ డెఫినెట్లీ worrisome. And because of gold imports మేము sharp rise చూసాం, because of festive season, because of wedding season, higher oil bill as exports లో కూడా మేము చూసాం స్ట్రాంగ్ రైజ్ అవుతూ, despite exports లో స్ట్రాంగ్ రైజ్ అవుతూ. సో ఆయిల్, గోల్డ్ అండ్ డాలర్ అప్రిసియేషన్ ఇవన్నీ కలిసి ట్రేడ్ డెఫిసిట్ మీద కొంచెం డెంట్ చేశాయి. రైట్, థ్యాంక్ యూ కారుణ్య. సో ఇవాళ ట్రెండ్స్ ఈవినింగ్ మాట్లాడదాం ఆబ్వియస్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ ఇన్ సాక్షి మనీ మంత్ర. దట్స్ ఆల్ ఇన్ బిజినెస్ అప్డేట్స్ ఎట్ దిస్ అవర్. చూస్తూనే ఉండండి సాక్షి.